పరీక్షిత కథలో మొత్తం కలియుగానికి కావాల్సినటువంటి లక్షణం ఒకటే, అదేంటంటే సంయమనం లేకపోవడం. సంయమనము లేకపోయినటువంటి ఎటువంటి జాతి అయినా సరే అది కలియుగంలో ఉన్నట్టే లెక్క. అది ఎంత గొప్పవాడైనా సరే, పరీక్షిత్తు లాంటి శ్రీకృష్ణుడి ద్వారా రక్షింపబడినటువంటి చక్రవర్తిని చంపినటువంటి వాక్శక్తి ఉన్నటువంటి బాలుడు ఉన్నప్పటికీ కూడా అది అద్భుతమైన రోజులేమీ కాదు, అది కలియుగమే. అంతటా వాక్సంయమనం మనం ఎప్పుడైతే కోల్పోతాము, మనస్సు వివేక శూన్యత ఎప్పుడైతే ఆపాదించుకుంటుందో ఆ క్షణంలో కలి ప్రవేశిస్తుంది. ఆ క్షణంలో ప్రవేశించినటువంటి కలిని మళ్ళా ఒక కుదిపి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ శ్వాస ఎక్కడైతే కుండలీకరణము చెంది ఉందో దాన్ని మళ్ళా విప్పారటానికి 1984వ సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఏకైక ప్రయత్నం చేశాడు. ఏ శ్వాస అయితే నిక్షిప్తమైపోయి ఉన్నదో, ఏ శ్వాసని అయితే ఉపయోగించుకోవటం మనం మర్చిపోయామో, తిరిగి మళ్ళా అదే శ్వాస అప్పుడు సరిపోయినటువంటి శ్వాసని మళ్ళా ఇప్పుడు నిద్ర లేపడానికి కావాల్సినటువంటి ప్రయత్నము ఖచ్చితంగా 1984 వసంత పంచమి నాడు జరిగింది. ఈ దేశాన్ని మళ్ళా రాబోయే కాలంలో చాలా స్పష్టంగా అందరూ తెలుసుకుంటారు, మనం కొంచెం ముందు తెలుసుకుంటున్నాం అంతే. కానీ తెలుసుకున్న వాడికి బాధ్యత ఎక్కువ అవుతుంది. రోడ్డు మీద అలా వెళ్తున్నాం మనం, ఈ చిన్న యాక్సిడెంట్ జరిగింది, చూసి చూడొచ్చు వెళ్ళిపోవచ్చు తర్వాత. కానీ డాక్టర్ చదివి దాన్ని నయం చేయగలిగేటటువంటి శక్తి ఉన్నవాడు చూసి వెళ్ళిపోయాడు అనుకోండి, అది పాపం అవుతుంది. ఇచ్చేట ఇదొకటి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ క్లాసులు వినటానికి బాగున్నాయి అని ఊరుకుంటే సరిపోదు, దాన్ని ఆచరణలో పెట్టడమే కాకుండా డాక్టర్ ఏ విధంగా అయితే ఇతర బాధ్యతలను ఇతరుల బాధలను తీర్చివేస్తాడు, అదే విధంగా కూడా మనము ఆ బాధ్యత తీసుకున్న లేకపోతే ఈ క్లాసెస్ అంతగా ఉపయోగపడవు. వచ్చేట 5,000 సంవత్సరాల కిందట జరిగినటువంటి పరిస్థితితో జరిగినటువంటి ఆ సంఘటన తిరిగి మళ్ళా 1984 నుంచి 87 3 సంవత్సరాల లోపల అత్యద్భుతమైనటువంటి పరిణామం దాల్చి మళ్ళా తలపైకెత్తుంది. ఇంధన శక్తి, శ్వాస యొక్క శక్తి. ఆ తలపైకెత్తినటువంటి శక్తిని ఇంటింటికి తీసుకువెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నమే ఈ సాధనా క్యాంపులు. అది గుర్తుంచుకోండి. మామూలు సాధనా క్యాంపులు కావు, మామూలు ఆధ్యాత్మికత అంతకంటే కావు. ఆధ్యాత్మికత గురించి భగవంతుడి గురించి మనం మాట్లాడుకోవటం లేదు. ఒకవేళ మనం ఏదైనా మాట్లాడుకుంటే మనం మాట్లాడుకుంటున్నది ఏంటి అంటే మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని, మనలో ఉన్నటువంటి ఆ దైవీ చేతనత్వానికి మనము కూడా తగినటువంటి ఆయుధములుగా మారగలిగితే ఇటువంటి తీవ్రమైన ఆకాంక్షతో కూర్చున్నాం తప్ప బాధ్యతలన్నీ వదిలేసి కాదు, ఎక్కువ బాధ్యతల్ని తెచ్చుకోవటం. ఈ ఎక్కువ బాధ్యతల్ని తెచ్చుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ సాధకుడు మనందరికీ గురువు అయినటువంటి పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య అనేటటువంటి సాధకుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి అనేక ప్రయత్నాలలో కొన్ని ప్రయత్నాల ముందు మనం టూకీగా చెప్పుకుని ఆత్మకథలోకి దిగుదాం. ప్రహ్లాదుడు చాలా నామను ఉచ్చరిస్తాడు. నాకు ఆ శ్లోకం గుర్తు రావడం లేదు, మీలో ఎవరైనా గుర్తుంటే చెప్పండి. ఏ శ్లోకం అనుకుంటున్నాను నేను? పద్యం, శ్లోకం కాదు. ఏంటది? 6 శత్రువులు నువ్వు జయించలేదు, ఒక పోజు పెడతాను చాలా గొప్పవాడిని, నువ్వేంటి పోజు పెట్టేది? నీలో ఉన్నటువంటి 6 శత్రువుల్ని నువ్వు జయించగలిగినప్పుడు కదా జయించేది అని. భారతీయ ఆధ్యాత్మికత గురించి ఒక 2 విషయాలు ఇప్పుడు గుర్తుంచుకోండి. పదహారవ శతాబ్దంలో ఫ్రాన్స్ లో రెవల్యూషన్ వచ్చింది. అక్కడ స్వేచ్ఛ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ అంటే స్వేచ్ఛ, సౌభాతృత్వము, సమానత్వం, ఈ 3 అందరికీ ఉండాలి అనేటటువంటి ఒక రివోల్ట్, అది మామూలు రివోల్ట్ కాదు. ఆ రాజుని చంపేశారు, దాన్నంతా దింపేసి నానా గందరగోళం చేశారు అక్కడ. దీనంతటికీ కారణం ఏంటి అంటే హిమాలయాల్లో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి
సూక్ష్మీకరణ సాధనలో ఇంట్రొడక్షన్ లో చెప్పాను నేను దాని గురించి. మెహర్ బాబా పేరు మీరు చాలా మంది వినుంటారు, కానీ మెహర్ బాబా పేరు వినింది బాబా బాబా అంటే చాలు మెహర్ బాబాయే చూసుకుంటాడు అన్నం పేరుకి అర్థం చేసుకున్నారు తప్ప, ఆ మెహర్ బాబా చాలా తమాషాలు చేశాడు. అన్నిటికంటే చాలా పెద్ద తమాషా ఏం చేశాడు అంటే, సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు 5 వ్యక్తులను ఎన్నుకున్నాడు. ఆ 5 వ్యక్తులు ఒక్కొక్క దేశానికి ప్రతీకగా మంచి ఆ వ్యక్తులను మార్చుకుని ఆ దేశాల్లో మార్పు తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు, ఏం తీసుకొచ్చాడు అనేది మెహర్ బాబా గురించి ఎప్పుడైనా మనం చెప్పుకున్నప్పుడు చెప్పుకోవచ్చు. మెహర్ బాబా ఆ కథలు, మెహర్ బాబా జీవిత చరిత్ర పుస్తకం చదివిన వాళ్ళు ఎవరైనా చదువుకోవచ్చు. అదేవిధంగా ఈ భారతదేశపు స్వాతంత్రం కోసం చాలా పాటుపడ్డారు ఋషులు. భారతదేశ స్వాతంత్రానికి ఋషులకి సంబంధం ఏమిటి అనేది మనం మొట్టమొదటి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఋషులకి భారతీయులకి మిగతా యులకి అంటే వాళ్ళు అమెరికన్స్ అయినా రష్యన్స్ అయినా ఎవరైనా పెద్ద తేడా లేదు. వాళ్ళ ప్రేమ చాలా విశాలమైనది. కానీ భారతీయ గడ్డ మీద వాళ్ళకి చాలా విచిత్రమైనటువంటి అభిమానం ఉంది. ఎందుకు విచిత్రమైనటువంటి అభిమానం ఉంది అంటే, ఏ ఆదర్శాన్ని అయితే వాళ్ళు జీవితాంతం పాటించుతూ వచ్చారో వీటి రూపంలో అది ఈనాటికి ఉంది. భారతదేశంలో భగవంతుడి గురించి నిజమైనటువంటి అవగాహన ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశం. ప్రతి వ్యక్తికి సమగ్రమైనటువంటి అవగాహన ఉంది. సౌత్ ఆఫ్రికా చిన్న సంఘటన జరిగింది. సౌత్ ఆఫ్రికాలో ఇప్పుడు కదా స్వేచ్ఛ వస్తుంది. ఒక 50 సంవత్సరాల కింద జరిగిన సంఘటన ఏంటి అంటే, ఒక చర్చి బయట ఒక పాదరి ఉన్నాడు. ఆ రోడ్డు మీద ఒక నీగ్రో వెళ్తున్నాడు, నల్లజాతి వాడు. సహజమైన కుతూహలంతో ఆ లోపలికి వెళ్దాం, చర్చి లోపలికి వెళ్దాం అనుకుంటూ ఆగన్నాడు. వెళ్తానికి వీలు లేదన్నాడు. వెళ్ళటానికి వీల్లేదు అంటే ఏం కారణం చెప్పాలి? పాదరి, నువ్వు చర్మం నల్లగా ఉంది కనుక నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళలేవు అని చెప్తే బాగుంటుంది. అంచేత ఏమని చెప్పాడు? నీలో పవిత్రత కొంచెం తక్కువగా ఉంది, అంచేత నువ్వు ఆ పవిత్రతను పెంచుకుంటే చాలా మంచిది అని చెప్పాడు. అంచేత ఆ పాదరి ఆ నల్లగా జాతీయాన్ని లోపలికి రానివాడు. ఏం చేయాలి అన్నాడు. అంటే పవిత్రత సంపాదించుకోవాలి అన్నాడు. సరే పవిత్రత సంపాదించుకుని వస్తాను అన్నాడు. 5 నెలలు 6 నెలలు గడిచింది. మళ్ళీ అదే దాని బట్ట వస్తున్నాడు మల్లవాడు. పాదరి చూశాడు అని చూసి, అమ్మ మళ్ళా వీడు దారం బట్టి వస్తున్నాడు, మళ్ళా వీడు లోపలికి వస్తానంటాడేమో, వీడు ఎలా ఆపుతామని మనసులో రకరకాల ప్లాన్లు వస్తున్నట్ట. ఈ నల్లవాడు ఏం చేశాడు? పాదరులను పట్టించుకోలేదు, ఈ చర్చలు పట్టించుకోలేదు, అలా ముందు గడిపాడు. చూశాడు మనకి, అదేంటో నేను చర్చి లోపలికి వస్తానన్నావు కదా, చర్చి లోపలికి ఎందుకు రావడం లేదు? ఏం చెప్పేది? నిన్న క్రైస్ట్ వచ్చాడు నా దగ్గరికి, నేను చెప్పాను చర్చిలోకి వెళ్ళాలని పిచ్చాడు, ఆ చర్చిలోకి నన్నే రానివ్వటం లేదు, ఇక నిన్నే రాణిస్తానన్నారు. చోట్ల ఏమవుతుందంటే, ఆ ఆధ్యాత్మికత అనేటటువంటి లక్షణము బాహ్య జగత్తులో స్పష్టమైన అవగాహన లేదు. కానీ భారతదేశంలో ఆధ్యాత్మికతకి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. ఆచరణ పెట్టింది వస్తుంది వేరే విషయం. అంతట ఈ భారతదేశం మీద వాళ్ళ దృష్టి సమగ్రంగా ఉంటూ వాళ్ళు సుమారు ఒక 100 సంవత్సరాల కిందటే భారతదేశానికి స్వాతంత్రం కనుక వస్తే భారతదేశం చెప్పింది ఇతర దేశాలు వింటాయి అనేటువంటి ఆలోచనలతో 1887లోనే ప్రయత్నం చేశారు. కానీ సక్సెస్ కాలే. అప్పుడు తర్వాత కొన్ని సంవత్సరాలు వచ్చి దాని తర్వాత ఒక చిన్న సంఘటన సౌత్ ఆఫ్రికాలోనే జరిగింది. ఒక లాయర్ వెళ్తున్నాడు ట్రైన్లో, ఫస్ట్ క్లాస్ టికెట్ కొని ఆ ట్రైన్లో వెళ్తూ ఉంటే ఇతర శ్వేత జాతీయులు ఎవరో ఇద్దరు వచ్చి, నువ్వు ఫస్ట్ క్లాస్ టికెట్ కన్నా లాభం లేదు, నీకు ఈ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎక్కడానికి అర్హత లేదని చూస్తారు. ఇంకేంటంటే నువ్వు బానిస దేశకు చెందిన వ్యక్తివి కనుక. కానీ ఆ సేపు మొత్తం బ్రిటిషర్స్ బయటికి ఎంటేసింది. గాంధీని డబ్లిన్ స్టేషన్లో తోసేస్తారు. అప్పుడు అతను మళ్ళా ఇండియాకి వచ్చి మళ్ళా నడుము కట్టుకుని చాలా అవస్థలు పడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకు వస్తున్నాడు. ఇది ఒక భారత. ఇదేంటి? రాజనీతిక పరంగా జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక పరంగా అనేక మంది వ్యక్తులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు
కబీర్ అనేటటువంటి వ్యక్తి అదే ప్రయత్నం చేశాడు భారతదేశానికి స్వాతంత్రం తేవడానికి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్బర్ ది గ్రేట్ సీరియల్ వస్తుంది. ఏ రోజు వస్తుంది? శుక్రవారం వస్తుంది. శుక్రవారం ఆ సీరియల్ తప్పనిసరిగా చూడటానికి ట్రై చేయండి. చాలా బాగా చూస్తున్నాడు వాడు. ఎందుకంటే భారతీయత అనేది ఒక ధర్మము కాదు, ఒక మతము కాదు, ఒక జీవిత విధానము అనేది మళ్ళీ మనం మర్చిపోతూ ఉంటాం. అది మళ్ళా గుర్తు చేస్తున్నాడు చాలా స్పష్టంగా. భారతీయత అనేది ఒక ధర్మము కాదు, ఒక మతము కాదు, అది జీవించే విధానం. అది ఈ 1983-84లో హరిద్వార్ వెళ్తున్నాను నేను ట్రైన్కి. విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తుంటే మధ్యప్రదేశ్లో ఇండోర్ స్టేషన్ దగ్గర ఒక అతను ఎక్కాడు. ఎక్కి మేము ఢిల్లీ వరకు కలిసి ప్రయాణం చేస్తే అతను నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ఏమండి, మీరు విజయవాడ నుంచి వస్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా కాశీలో సెంట్రల్ హిందూ స్కూల్లో చదివారా అన్నాడు. సెంట్రల్ హిందూ స్కూల్లో నిజంగానే చదివాను నేను. 9th క్లాస్ 10th క్లాస్ కాశీలో ప్రయాణం చేసింది మొన్న 84లో. కానీ అక్కడ ఉన్నటువంటి విద్య ఎలా ఉండేదో మీరు ఊహించుకోండి. అక్కడ చదివిన వ్యక్తుల్ని ఇప్పటికీ గుర్తించచ్చు మీరు, విద్యా విధానం. అలాగా భారతీయతను సవ్యమైన మార్గంలో పెట్టడానికి అనేక రకాల ప్రయత్నం చేసిన వాళ్ళలో కబీర్ యొక్క కృషి చాలా గొప్పది. మిగతా వాళ్ళ కృషి గొప్పదైనా కాగా అది తర్వాత మనం చర్చించుకోవచ్చు. కానీ కబీర్ యొక్క కృషిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే చదవటం కాదు, రాయటం కాదు. ఈ రెండు అతి గొప్పదైనటువంటి విద్వాంసులకు ఉన్న లక్షణము అతనికి లేవు. చదవటము రాదు, రాయటము లేదు. అంచేత ఈ రెండు రానటువంటి వాడు అప్పుడున్నటువంటి మొత్తము సమాజాన్ని ఒక ఊపి ఊపాడు. ఊపి ఏం ప్రయత్నం చేశాడు? మతానికి అతీతంగా, మానవత్వానికి చాలా దగ్గరగా నీలో ఉన్నటువంటి దైవత్వాన్ని బయటికి తీసుకోవాలని చాలా రకాలుగా తెలియజెప్పాడు. చాలా రకాలుగా తెలియజెప్పిన తర్వాత ఎంతైనా మానవ మాత్రుడే కదా శరీరం వదిలించాడు. ఆయనకి ఇటు ముస్లిం శిష్యులు ఉన్నారు, హిందూ శిష్యులు ఉన్నారు. గొడవ మొదలైన శరీరం అక్కడ ఉంది, గురువు శరీరం. దాన్ని సమాధి చేయాలా, కాల్చాలా చెప్పుకున్నారు అడుగుతాడు. ఆ గురువు చెప్పుకుంటూ వచ్చాడు, ఇది లేదు అది లేదు, దీని గురించి మీరు పెద్దగా వాదించకండి. సరే, ఈ లోపల ఈ వాదన అంతా ఎందుకని చిన్నపిల్లలు చాలా పెద్ద పెద్ద సొల్యూషన్ చాలా సింపుల్ గా తీసేస్తారు. ఇప్పుడు అరుణాచలంలో ఒకసారి ఇంట్లో జనవరిలో అనుకుంటాను వేడి నీళ్ళు పెట్టుకుందామని చెప్పి బ్రహ్మ నింపాను నేను. బాయిలర్ ఉంటుంది కదా, ఇలా నీళ్ళు అందులోకి వస్తారు, ఎలక్ట్రిక్ ప్లగ్ ఉంటుంది. నింపాను నేను. నిండా నిండిపోయింది. నిండా నిండిపోయి ఆ పైన ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కనెక్షన్ వరకు వస్తుంది. నేను కెమిస్ట్రీలో PhD చేశాను. నేను అంటే ఎలక్ట్రిసిటీలో చాలా తెలియని వాడు అన్నమాట నేను. అంతటా ఆ ప్లగ్ వరకు నీళ్లు వచ్చేసాయి, ఆ నీళ్లు తీసేయాలి అని నా కోరిక. కానీ అందరూ చెంబు నించాను అనుకోండి, నీళ్ళు దశ పైకి వేస్తాయి కదా, మరి ఆ వైరికి తగులుతుంది ఎలాగా అని చాలా నియమావసపడిపోతున్నాను. అలాగే మా అమ్మ వచ్చిన మాది వచ్చి ఏంటి బాగా చూస్తున్నామండి. ఏం లేదమ్మా, ఇది నా సమస్య, నేను సింతేనాన్ని కింద ప్రాక్టీస్ వచ్చింది. నీళ్లు తగ్గిపోయాయి. అలాగే కబీర్ గారు ఈ గొడవంతా భరించలేక చిన్న కుర్రాడు వేషంలో ఎవరో వచ్చి ఆ దుప్పటి తీసుకెళ్తా. అంటే ఇక్కడ కబీర్ గారు లేడు, మల్లెపూలు ఉన్నాయి. శిష్యులు ఎదుగుతారా ఏంటి? సగం మల్లెపూలు మావన్నారు, సగం మల్లెపూలు మావన్నారు. వీళ్ళు కాల్చేశారు, వాళ్ళు సమాధి చేశారు. ఆ రెండు నేను చూశాను కాశీలో. సమాధి ఉంది, అది ఆ కాల్చిన భస్మాన్ని దాచి చోటు ఉంది. అంటే శిష్యుడు అలాంటి వాడు అక్కడ గురువు మొత్తుకుంటూనే ఉంటాడు, గురువుని చెప్పింది మాత్రం చెయ్యాలి. అది ఒకటి కబీర్ గారి జీవితంలో మనం గుర్తించవలసింది. అష్ట కష్టాలు పడి అతను ఏ ఏకత్వాన్ని అయితే సాధించడానికి ప్రయత్నం చేశాడో ఆ ఏకత్వాన్ని 1905 వరకు కూడా సాధించలేకపోయారు. 1905 అనే సంవత్సరం నేను ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే 1905లో చేయబడినటువంటి సాధన మళ్ళా ఒక విశిష్ట పర్యవేక్షణలో 1987లో జరిగింది. ఆ సాధన యొక్క రహస్యాన్ని తెలుసుకుంటే ఇందులోకి మనం వెళ్ళవచ్చు. పూజ గురుదేవుల ఆజ్ఞలోకి
1905లో అరవిందో, అప్పుడు అరవింద ఘోష్, ఇప్పుడు యోగి అరవిందుడు. అరవిందో జైలుకి వెళ్తాడు. అలీపూర్ జైలు కేసు అని ఉంది. ఏం చేశాడు అరవిందో? గుండా అనువాదకుడు తన స్నేహితుడిని ఒక బ్రిటిష్ కలెక్టర్ చంపేశాడని చెప్పి ఆ బ్రిటిష్ కలెక్టర్ మీద బాంబు చెప్తాడు. ఆ బాంబు అతని తర్వాత ఇంకో ఎవరికో తగ్గుతుంది, నానా గందరగోళం అవుతుంది. ఇతను ఇంకో ఇద్దరు స్నేహితుల్ని కలిపి జైల్లో పెట్టారు. అలీపూర్ జైల్లో పరిస్థితుల విచారణ. ఆ జైల్లోనే అరవిందోకి వివేకానంద గొంతు వినిపిస్తూ ఉంటుంది. రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు వివేకానంద. అంటే అరవిందోకి వివేకానందకి ఉన్న సంబంధం మనం తెలుసుకుంటే చాలా రకాలైనటువంటి గందరగోళాలు తర్వాత రావు మనకి. అంతేత అరవిందో యొక్క గొంతుక ఏ విధమైనటువంటి సాధన అరవిందోకి జైల్లో ఉన్నప్పుడు నేర్పుందో ఆ సాధన అతను చేసుకుంటూ వచ్చాడు. చివరికి ఏ స్థితికి వచ్చాక అరవిందో కారాగృహే కహాని అంటే జైల్లో జరిగిన కథ అని ఒక పుస్తకం రాశాడు అరవిందో. ప్రతి లైబ్రరీలోనూ ఉంటుంది, చాలా కామన్ బుక్ అది. ఎప్పుడైనా వీలుంటే ఖచ్చితంగా చదవండి. అందులో అతను చెప్తాడు, నేను భారతదేశ సంస్కృతికి ఎంత దూరంగా పెంచబడాలో అంత దూరంగా పెంచబడ్డాను. అతని తండ్రికి నిజమైన నల్లదొర అనమాట. అతనికి ఇష్టం లేదు వాళ్ళ పిల్లలకి భారతీయత గురించి తెలియటానికి. మంచిగా 3వ ఏట అతను కేంబ్రిడ్జ్ పంపించేస్తాడు. అక్కడ ఐసీఎస్ పరీక్ష పాస్ అయిన తర్వాత మాత్రమే ఇతను భారతదేశాన్ని వెళ్తాడు. అంతవరకు అతనికి బెంగాలీ రాదు, సంస్కృతం రాదు, ఏమీ రాదు, ఇంగ్లీష్ తప్ప. అంత విదేశీ సంస్కృతి. అటువంటి వాడు ఆ వివేకానంద గొంతుకు విని ఆ వివేకానంద గొంతుక తిప్పిన సాధన చేసిన తర్వాత ఏం రాస్తాడంటే, నాకు జైలు యొక్క ఊచలలో కాపలా ఉన్నటువంటి సెంట్రీలో నాకు శిక్ష విధించబోయేటటువంటి జడ్జిలో ప్రేక్షకులలో అందరిలోనూ ఆ వాసుదేవుడే కనిపిస్తున్నాడు. ఈరోజు ఆ స్థితికి నేను చేరుకున్నాను అని రాస్తాడా దాంట్లో. వాసుదేవ సర్వమితి సమహాత్మ సురేట్లన్న. అటువంటి వ్యక్తి 1905లో వివేకానంద నిర్దేశానుసారము పాండిచేరి వస్తాడు. పాండిచేరి వచ్చిన తర్వాత ఒక అతి తీవ్రమైనటువంటి సాధన మొదలెడతాడు. ఆ అతి తీవ్రమైనటువంటి సాధన వేడి వల్ల అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉద్భవించి వాళ్ళు భారతదేశ స్వాతంత్రానికి కారకులవుతారు. వాళ్ళు ఏ విధంగా కారకులయ్యారు ఇదంతా మనం చెప్పుకుంటూ కూర్చుంటే 20 రోజులు దానికి సరిపోతుంది. కానీ ఒక వ్యక్తి తపశ్చర్య వల్ల 24 గంటలు సూర్యుడు వెంట ఉండేటటువంటి రాజ్యం అని బ్రిటిష్ ఎంపైర్ రవి అస్తమించిన రాజ్యం అని కదా చెప్పుకుంటాం. అటువంటి సామ్రాజ్యాన్ని ఏ విధమైనటువంటి ఆయుధాలు లేకుండా ఏ విధమైనటువంటి కష్టము పడకుండా అతి సులభంగా మనము స్వాతంత్రం సంపాదించుకోగలిగామంటే దానికి 99.9% కారణము అరవిందో 1905 చేసినటువంటి ఆ సాధన. తిరిగి మళ్ళా అటువంటి సాధనే 1984 నుంచి 1990 వరకు చేయబడింది. ఎందుకు ఈ సాధన చేయబడింది? అరవిందో చేసినటువంటి సాధన భారతదేశపు భౌతిక స్వాతంత్రం కోసం అయితే ఈనాడు చేయబడినటువంటి విచిత్రమైనటువంటి సూక్ష్మీకరణ సాధన భారతదేశపు యొక్క సామ్రాజ్య స్థాపన కోసం జరిగింది. సామ్రాజ్యము అనే పదము వేదాలలో చాలా తమాషాగా వాడుతాం. స్వరాజ్యము సామ్రాజ్యము అనే 2 పదాలకి అర్థం తెలుసుకున్న తర్వాత మనం 10 నిమిషాలు గ్యాప్ ఇద్దాం. ప్రహ్లాదుడి గురించి చెప్పుకుంటున్నాం కదా ఇందాక. మీలో ఉన్నటువంటి 6 శత్రువులను నువ్వు జయించలేకపోతే నువ్వేం జయించావు తండ్రి, నిజమైన జయము కాదు అని. భారతదేశపు ఋషుల స్వరాజ్య స్వరూపం అది. ఎవరి మీదో నువ్వు రాజ్యం స్థాపించడం కాదు, నీ మీద రాజ్యం స్థాపించడం. భగవద్గీతలో కూడా ఈ స్వరాజ్యం గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది. మనం ఎప్పుడు భగవద్గీతని సాధకుల దృష్టితో చూడలేదు. మనం 13వ అధ్యాయంలో భగవద్గీతలో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యవిధీయతే అంటాడు. ఈ శరీరం కౌంతేయ, ఈ శరీరమే క్షేత్రము అంటాడు. మొదటి శ్లోకంలో ఏం చెప్తాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుద్ధ. సైన్స్ లో ఒకే పదానికి 2 అర్థాలు ఉండవు, ఆర్ట్స్ ఉంటాయి నానార్థాలు. కానీ శాస్త్రములో ఒకే పదానికి 2 అర్థాలతో చాలా గందరగోళం అయిపోతుంది. అంచేత 2 అర్థాలు ఉండటానికి వీల్లేదు సైన్స్ లో. శాస్త్రంలో ఒక అక్షరం మనం వాడాము అంటే
ఎప్పుడు ఏ పరిస్థితుల్లో అక్షరాన్ని వాడినా ఆ అక్షరానికి అదే అర్థం ఉండాలి. ఉదాహరణకి ఇంగ్లీష్ లో ఎన్నని రాస్తాం మనం, చాలా చోట్ల ఎన్నని రాస్తాం, రకరకాల చోట్ల దానికి రకరకాల అర్థాలు రావచ్చు. కానీ రసాయన శాస్త్రములో ఎన్ అనే పదం రాశామనుకోండి, అది నైట్రోజన్ పదంతో అర్థం కాదు. దానికి ఎవరైనా రాయనివ్వండి, మీరు రష్యన్ రాయనివ్వండి, కెమిస్ట్రీ అమెరికన్ రాయనివ్వండి, పుస్తకాన్ని ఎవరైనా ఏ పుస్తకమైనా రాయనివ్వండి, దానికి అర్థము నైట్రోజన్ అనే అర్థం వస్తుంది. నియాన్ అని ఇంకో గ్యాస్ ఉంటే దాన్ని ఎన్ అనే అక్షరంతో చూపించాం మనం, ఎన్ఈ అని ఇంకో అక్షరం జోడిస్తాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. యోగ శాస్త్రే అని యోగ శాస్త్రం గురించి చెప్తున్నటువంటి భగవద్గీతలో అనేక అర్థాలు ఉండవు. ఒక పదం రాస్తే ఆ పదానికి అదే అర్థం ఉంటుంది. కనుక 13వ అధ్యాయంలో ఇదం శరీరం కౌంతేయ అనే మాట వాడినప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్ర అనే పదం కూడా ఈ శరీరానికి సంబంధించింది అది ఉంటే భగవద్గీత యొక్క మొత్తము అర్థము మారిపోయి పూజ్య గురుదేవులు రాసినటువంటి ఛాప్టరు 6 అనుకుంటాను. 2 కేవలము దాన్ని మాత్రమే గమనించండి మీరు. అదే ఏదైనా మీరు చెప్పండి, 2 వైపులు లాగుతూ ఉంటుందని, అది ఎప్పుడు యుద్ధం చేసుకుంటూనే ఉంటుంది. ఆ యుద్ధంలో నేను గెలవాలి, మనస్సు ఓడిపోవాలి. ఇంకేత మంచి అన్నది ఎవరికి తెలియక కాదు. ఇప్పుడు భగవద్గీతలో అదకేర ప్రయుక్తోయం పాపం చరిచి పురుషం, తెలిసి కూడా తప్పు ఎందుకు చేస్తాడు మనిషి అన్న ప్రశ్న అర్జునుడికి వచ్చింది. అంతేత ఆ ప్రశ్న మనకి రావటంలో తప్పు లేదు. తప్పు ఎక్కడుంది అంటే ప్రయత్నించకపోవటంలో ఉంది తప్పు. ఎన్నిసార్లు మనం కింద పడ్డాము అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎన్నిసార్లు కింద పడ్డా నడవడానికి ప్రయత్నం చేశాము అన్నది సాధన రహస్యం. సాధనలో ప్రాముఖ్యత ఏంటి అంటే మొదటిసారి మొదలెట్టి రాత మార్గంలో అలా సంబంధం ఫ్లై అయిపోయి లక్ష్యం వైపు వెళ్ళిపోతే సాధన అనవసరం. ఏముంది, ఇలా ఎక్కాం అలా దిగాం, అలా జరగదు. ఇప్పుడు సాధన చక్రీయ గణంలో జరుగుతుంటుంది. కొన్నాళ్ళు చాలా బాగా జరుగుతుంది, కొన్నాళ్ళు జరగదు, కొన్నాళ్ళు అనుకున్నంత బాగా జరగదు, కొన్నాళ్ళు మనం అనుకున్న దానికంటే కూడా చాలా బాగా జరిగిపోతుంది. ఏది ఎలా జరిగినా కూడా మన నిరంతర ప్రయత్నము కూడా లక్ష్య సాధన వైపు ఉండాలి. అదే గురువుగారి ఆత్మహత్యలో చదువుకున్నాం పొద్దున్న. ఇప్పుడు ఏం పుస్తకం ఇచ్చారు? అశ్వమేధ విషయం ఏం చేస్తే అది ఒకటి సాధ్యమైనంత వరకు ముగ్గురికి కలిసి ఒక పుస్తకం ఉండేటట్టు చూసుకోండి. అంటే మధ్యలో ఒకరి దగ్గర ఉంటే చుట్టుపక్కల ఒక పుస్తకం ఉంటే మంచిది. అది ఒక క్లాస్ రూమ్ లాగే వెళ్ళటం మంచిది తప్ప అది ఏదో ఒక మంచి విషయాలు మనం విన్నాం. ఎందుకంటే గుంటూరులో అక్కడ నాకు కొన్ని విచిత్రమైనటువంటి అనుభవాలు వస్తూ ఉంటాయి. అందులో ఉండేటటువంటి ఒక అనుభవం ఏంటంటే, కొంతమంది ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు బాబు 2 మంచి మాటలు చెప్పంటారు. 2 మంచి మాటలు ఏం చెప్పాలో నాకు అర్థం కాదు ఎప్పుడు కూడా. ఎక్కడి నుంచి మొదలెట్టాలి, ఎక్కడ పూర్తి చేయాలి దాన్ని. మంచి అనే దానికి అర్థం ఏంటని, ఏది మంచి అంటే నేను మంచి అనుకున్నది ఇంకోటి మంచి కాకపోవచ్చు. అంతేత ఈ 2 మంచి మాటలు వింటాం ఆధ్యాత్మికత అనేటువంటి భ్రమలోంచి ముందు మనం బయటపడాలి. ఏ విధంగా అయితే సైన్స్ చదువుతున్నాము, ఏ విధంగా అయితే కెమిస్ట్రీ చదువుతున్నాము, ఏ విధంగా అయితే చికిత్సా విజ్ఞానం చదువుతున్నాము, అదే విధంగా ఆధ్యాత్మికత కూడా ఒక విజ్ఞానము, ఒక సైన్స్. దానికి సంబంధించినటువంటి నియమాలను మనము చూచా తప్పకుండా పాటిస్తే అది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందాక 1 నిమిషం కిందటే మీరు చూశారు, ఈ ఫ్యాన్ ఆన్ చేయడానికి ప్రయత్నం చేశారు మనుషులు. మొదటిసారి నొక్కారు, 2వ సారి, 3వ సారి, 4వ సారి, అయినా తినలేదు అది. కానీ మనం వదిలిపెట్టలేదు కదా, దాన్ని తిప్పేంత వరకు వాయించాం. దాన్ని ఎలా వాయించగలిగాం? దాని నియమాలు తెలుసు కనుక. అక్కడ నుంచి కరెంటు వస్తుంది, కరెంట్ అక్కడ ఉంది, కరెంటు ఉంది కనుక ఇది ఖచ్చితంగా తిరిగి తీరాల్సిందే. తిరగటం లేదు అంటే లోకము మన అమెరికలో ఎక్కడ ఉంది, అక్కడ లోకం లేదు అని తెలుస్తుంది కదా మనకి. అంతటా భగవంతుడు సృష్టిలో సర్వవ్యాపకమై ఉన్నాడు. అనంతమైనటువంటి శక్తి, సర్వజ్ఞత్వము, సచ్చిదానందము, మీకు ఇష్టం, మీరు ఏ పేరైనా పెట్టుకున్నాడు దాన్ని. ఆ అనంతమైనటువంటి శక్తి నిరంతరము ప్రవహిస్తూనే ఉంది అని ఆ విషయం తెలుసున్న వాళ్ళు మామూలుగా చెప్పడం లేదు, ఏకంగా బల్ల వెనకొట్టేసి చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ కింద ఎదుర్కొన్న ఒక బల్ల కనుక మనం పెడితే ఖచ్చితంగా బల విరిగిపోతుంది. అక్కడ అంత గట్టిగా గురి చెప్తున్నారు. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. మన గురువు గారే కాదు, అసలు ఏ ఆధ్యాత్మిక జగత్తులో ఏ స్థాయికి వెళ్ళిన వ్యక్తి అయినా సరే ఘంటాపరంగా ఒకే ఒక మాట ఏం చెప్తున్నాడు అంటే, ఆ ఈశ్వరత్వమే మీలో కూడా ఉంది, మనందరిలో కూడా ఉంది.
ఇప్పుడు ఏ విధంగా అయితే ఒకసారి 2 సార్లు 3 సార్లు ప్రయత్నించిన ఫ్యాన్ తిరగకపోతే వదిలేలేదు, దాన్ని నిరసించుకోలేదు. ఏం చేసామో దానికి తెలిసిన టెక్నిక్ ఉంది కనుక ఆ టెక్నిక్ మీద అనుమానం లేదు కనుక ప్రయత్నించారు, తిరిగింది. అది ఇంచేత ఆయన ప్రయత్నించారు, కరెంట్ లేదేమో అన్న అనుమానం లేదు. ఇచ్చేంటే అక్కడ ఫ్యాన్ తిరుగుతోంది. ఫ్యాన్ తిరుగుతుంది అంటే అర్థం ఏంటి? ఇక్కడ కూడా కరెంట్ రావాల్సిందే కదా. అంచేత రావటం లేదు అంటే అర్థం ఏంటి? మనలో దోషం ఉంది, మన అమెరికలో దోషం ఉంది. అమెరికలో దోషం ఎవరు తీసేస్తారు? ఎవరూ తెలియదు, ఎవరికి వాడే తీసుకోవాలి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. అంచేత నా కోరిక మిమ్మల్ని కోరేది ఏంటి అంటే ఈ 21 రోజులు తీవ్రమైనటువంటి సాధన చేయండి. ఒక ఊపేయండి. అసలు ఒక్క వివేకానంద ప్రపంచం మొత్తాన్ని ఊపించాడు. ఇంతమంది వివేకానందలు కలిస్తే ఏమవుతుందో కదా. అంచేత ఈ 21 రోజులు ఏవో కారణాలు పెట్టుకోకండి. అది లేదు, ఇది లేదు, అది జరగలేదు, ఇది జరగలేదు, అదవలేదు, ఇది అవ్వలేదు. అది అలా ఉంటూనే ఉంటారా? ఏవేవో అడ్డంకులు వస్తూనే ఉంటాయి. అడ్డంకులు ఆగే ప్రసక్తి లేదు ప్రపంచంలో. ఒకడు సముద్రానికి స్నానానికి వెళ్ళాడు. స్నానానికి వెళ్ళిన తర్వాత అతను ఏమన్నాడంటే కెరటాలు ఆగిపోయాక స్నానం చేద్దామని కూర్చున్నట్టు త్రేతాయుగంలో. కెరటాలు ఆగలేదు, ఇంతవరకు వాడు స్నానం అవ్వలేదు. అలాగే మనకి అన్ని సమకూరాక సాధన మొదలెడతాం అంటే కుదరదు. ఇంతమంది మనం ఇక్కడ కూర్చున్నప్పుడు, ఇంతమంది మనం కలిసి సాధన చేయడానికి కూర్చున్నప్పుడు, ఇంత అందమైనటువంటి ఆనందదాయకమైనటువంటి పరిస్థితి అంటూ ఏర్పడ్డాక దీన్ని ఏవో చిన్న కారణాల వల్ల మాత్రం తప్పించుకోకండి. అది నేను కోరేది. ప్రయత్నంలో తీవ్రత కావాలి. ఒకసారి అక్బర్ బాద్షా వారికి రాజుగారు పంచుకుంటే రకరకాల కోరికలు పుడుతూ ఉంటాయి. ఆయన గండోరా ఇచ్చాడు. ఇంటి గండోరా ఇచ్చాడు. చాలా చల్లటి కాలం యమునా నదిలో డిసెంబర్లో బాగా చల్లగా ఉంది. ఎవరైతే రాత్రల్లా గొంతుకు వరకు కూర్చుని ఉంటారో ఏ విధమైనటువంటి సహాయం లేకుండా వాళ్ళకి 2 లక్షల దీనాలు ఇస్తాను అని గండోరా ఇచ్చాడు. శీతాకాలంలో ఎవరి పట్టింది అందులో రాత్రల్లా చల్ల మొదలవడానికి ఎవరు ముందుకు రాలేదు. ముసలివాడికి మాత్రం అతను కూతురు పెళ్లి చేయాల్సి ఉంది కనుక అతను ఈ విధంగా ఆయన డబ్బు వస్తుందేమో. అందులో అక్బర్ గురించి చాలా మర్చిపోయింది, చెప్పిందని మాట నిలబెట్టుకుంటాడని. అంతేత కూర్చున్నాడు యమునా నదిలో. వచ్చాడు 2వ రోజు. రాత్రల్లా ఉన్నావా అంటే ఉన్నానండి అన్నాడు. సాక్ష్యం ఏంటి అంటే మీరే కదా ప్రశ్నలు పెట్టారు రోడ్డు దగ్గర, వాళ్ళందరూ సాక్షులేనండి, నేను అలా కూర్చుని ఉన్నాను, చూడండి శరీరం కూడా నీళ్ళలో ఎలా అవుతుందో అన్నాడు. సరే ఒప్పుకుంటానన్నాడు. మరి నువ్వు ఏంటి ఎలా అలా కూర్చోగలిగావు అన్నాడు. అంటే మీరు ఢిల్లీకి వెళ్తే యమునా నదికి ఢిల్లీలో ఆ కోటకి చాలా దూరం ఉంటుంది, 1 కిలోమీటర్ దూరం ఉంటుంది సుమారు. ఏం లేదండి, మీ కోటలో ఒక డ్యూటీ వెళ్తుంది, ఆ డ్యూటీని చూస్తూ నేను రాత్రివల్ల ఉన్నానన్నాను. అయితే నేను నీకు డబ్బు ఇవ్వనన్నాడు. నువ్వు డ్యూటీని చూస్తూ కూర్చున్నావు అంటే నిప్పుని చూసినట్టే కదా. మరి నువ్వు నిప్పుని చూస్తూ కూర్చుంటే నీకు డబ్బు ఎలా ఇస్తాను, నువ్వు నియమోల్లంఘన చేశాను అని చేత నీకు డబ్బు ఇవ్వను అన్నాడు. అక్బర్ దగ్గర ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదురైనా దొరుకుని అందరూ పరిగెట్టి ఎవరి దగ్గరికి వెళ్తారో తెలుసా? బీరబల్ దగ్గరికి వెళ్తారు. బీరబల్ దగ్గరికి వెళ్ళారు. ఆహా అదా అన్నాడు బీరబల్. సరే నీ డబ్బు ఇప్పిస్తానులే అన్నాడు. సరే వాటికి వెళ్ళాడు. అక్బర్ ఎక్కడికి వెళ్ళినా బీరబల్ కూడా వెళ్తూ ఉంటాడు. సరే కానీ బీరబల్కి ఏంటి స్వయం పాఠం అలవాటు. అక్బర్తో పాటు కలిసి భోజనం చేసేవాడు కాదు, తన వంట తను వండుకుని భోజనం చేసేవాడు. ఇంకట భోజనానికి టైం అయింది కదా అని చెప్పేసి అక్బర్ సరే తన వంట వాళ్ళు ఏదో గుమాయించేశారు. అక్బర్ మాత్రం ఇంత బియ్యం ఇంత పెసరపప్పు అది కిచిడి వండుకు తినేవాడు. సరే ఎక్కడికి రాడు బయటికి. 15 నిమిషాల్లో కిచిడి అయిపోతుంది, తినేసి వచ్చేసి మహారాజా నేను రెడీ అంటూ ఉంటే ఇంకా అక్బర్ భోజనం పూర్తవుతూ ఉండేది కాదు. అలాంటిది ఆ రోజు ఎప్పటికీ అక్బర్ బీర్బల్ రాలేదు బయటికి. ఉండండి మహారాజా ఇంకా వంట అవ్వలేదు అన్నట్ట. సరే అక్బర్కి ఏంటి ఆలోచన చేస్తానని వెళ్ళి చూస్తే చెట్టు పై కొమ్మకేమో పాత్ర కట్టేట. కింద ఏం చేసేట్టు ఇలా అగ్గిపుల్ల గీసి వెలిగిస్తున్నట్టంటే అక్కడ అగ్గిపెట్టి ఉందా లేదా అని నన్ను అడగండి, కథ మాత్రమే ఇది. ఇంకొక ఇలా అగ్గిపుల్ల గీసి వెలిగిస్తున్నట్ట, పైన అక్కడ తొట్టుకు పెట్టేట పాత్ర వెలిగిస్తున్నట్ట. ఏం చేస్తున్నావు అన్నాడు. వండుకుంటున్నానండి అన్నాడు. అదేంటయ్యా పాత్ర ఎక్కడ పెట్టావు? నిప్పు పుల్లలు ఎక్కడ వేస్తున్నావు? ఆ నిప్పు పుల్లలు కూడా పెద్ద నిప్పు పుల్ల ఏంటి, ఒక అగ్గిపుల్ల గీసి వెలిగిస్తున్నావు, చచ్చినా ఉడకదన్నాడు.
ఏమోనండి మీరు చాలా తెలియని వారని నాకు నమ్మకం. నిన్న మీరు చెప్పేది ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఎవరో దీపం చూశాక ఆ దీపం చూసి చలి పోగొట్టుకున్నట్టు అదే నిజం అనుకుని నేను ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. మన సాధనలు కూడా అలాగే ఉన్నాయి. ఎన్నో అగ్గిపుల్లలు తగలేస్తాం మనం, ఎంతో సాధనలు చేసేస్తాం తప్ప ఆ సాధన అనే మంట రావటం లేదు. ఆ మంట రానంత వరకు ఏ సాధన ఫలించాలి. ఎంత గొప్ప సాధన అయినా ఫలించడానికి కావాల్సినటువంటి వేడి కావాలి, ఆ ఉష్ణోగ్రత కావాలి. అంచేత ఆ తపస్సు కనుక మనం ఈ 21 రోజుల్లో ఎలా పెంచుకోవాలో నేర్చుకోగలిగితే, పెంచుకుంటున్న దాన్ని ఆడిపోకుండా దాన్ని అలాగే తీసుకెళ్ళగలిగితే అదే అఖండ జ్యోతిగా మారిపోతుంది. అందువల్ల తపన పెంచుకోండి బాగా. మొట్టమొదటి తపన, మొట్టమొదటి సాధన ఇప్పుడు మీకు చెప్పింది ఏంటి అంటే, నేను శ్వాసని గమనించండి. ఈ శ్వాసని గమనించటం అనే ఒక్క సాధన ఎంత అద్భుతమైనటువంటి సాధన అంటే, ఈ సాధన రహస్యాన్ని నేను సూర్యవంశపు రాజులకు మొట్టమొదటి ఇచ్చాను. నేను కాలక్రమాన ఆ యోగం నష్టపోయింది అంటాడు భగవద్గీతలో. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి సాధనకి కూడా మీకు భగవద్గీతలో ప్రమాణాలు దొరుకుతాయి. ఎందుకంటే ఏ శాస్త్రానికైనా ప్రమాణం ఉండాలి. ఎవరిష్టం వచ్చినట్టు నేను చెప్తున్నాను నువ్వు చేసుకో అంటే కష్టం. అంచేత ఇది మొదటిది ఏంటి అంటే, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానం అని అలాగా శ్లోకం 4వ అధ్యాయంలో వస్తుంది. శ్వాసని గమనించడం అనేది మీకు చాలా సులభం అనిపిస్తుంది. చేసి చూడండి ఎలా ఉంటుందో, ఎంత సులభంగా ఉంటుందో అర్థమవుతుంది. అదంత సులభం కాదు అది. కానీ చేసేయగలిగారు అనుకోండి అదృష్టవంతులు. ఇంకంతమంది కావాల్సింది ఉంది, అదే తీసుకెళ్ళిపోతుంది మిమ్మల్ని. డైరెక్ట్ షార్ట్ కట్ అనమాట. చాలా మంది నా దగ్గరికి వచ్చి, మాస్టర్ ఈ గాయత్రి మంత్రాలు, ఈ అనుష్ఠానాలు, ఈ చక్రాలు, ఈ చక్ర జాగరణాలు, ఈ పంచదశ సాధనలు ఇవంతా మాకు వద్దు అంటారు. నాకు వద్దంటాను నేను. ఎందుకంటే ఇది ఈజియెస్ట్ శాస్త్రం చూద్దాం. కానీ ఎప్పుడు ఇది ఈజియెస్ట్ 24 గంటలు చేస్తే ఏ క్షణం మీరు బ్రేక్ చేసినా మళ్ళీ మొదటి వస్తుంది. అది అనన్యాశ్చింతయంతో మాం యోజనా సమీపాసతే తేషాం నిత్యాదియుక్తానాం యోగక్షేమం మహామ్యం. అంచేత స్వాధ్యాయం మనం చేసుకుంటున్నప్పుడు, ఈ విషయాలు చర్చించుకుంటున్నప్పుడు విషయం మీద మనసు పెట్టండి. ఇప్పుడు అశ్వమేధం గురించి చదువుకుంటున్నాం మనం. అశ్వమేధం గురించి చర్చిద్దాం. ఇది చర్చ అయిపోగానే మీకు మనస్సు ఏ విధమైనటువంటి ట్రైనింగ్ కొన్నాలంటే చక్కమని శ్వాస మీద వెళ్ళిపోవాలి. రబ్బర్ లాగుతాం, సాగుతుంది పాపం, ఇలాగా వదిలేసాం. చక్కమని మళ్ళా ఎలాగైతే మొదటికి వస్తుందో అలాగే ఈ 21 రోజులు క్యాంపులో ఉన్నంత వరకు సాధ్యమైనంత వరకు మీరు అందరూ మాట్లాడాల్సిన అవసరం లేదు. అన్ని బాధ్యతలు చూసుకోగల సమర్థులు వెంకట్రావు గారు. మీకు కావాల్సింది ఏదైనా ఉంటే ఆయన ఊహించి కూడా మీకు రాబోయేటటువంటి చికాకుల్ని సవరించగలరు ఆయన. అంతగా మీకు ఏదైనా చికాకు ఉంటే చెప్పండి, మాట్లాడొద్దని నేను అంటలేదు. కానీ ఇంకా ఇవాళ నుంచి క్లాస్ అయిపోయిన తర్వాత అందరూ దృష్టి శ్వాస మీదకే. అదొకటి గుర్తుంచుకోండి. అశ్వమేధం మొదలెడదాం. పుస్తకం ఉన్నవాళ్ళు సరే. అశ్వమేధ శృంఖల మహాకాలుని ప్రతిజ్ఞ ఉత్తరార్థము. పొద్దున్న 5000 సంవత్సరాల కిందట కృష్ణ నిర్యాణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కృష్ణ నిర్యాణం అన్న, కలియుగ ప్రవేశం అన్న ఆల్మోస్ట్ ఫినాలిన్స్ గా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే వ్యక్తి తన జీవితంలో ఆధ్యాత్మికత అనే లక్ష్యాన్ని కోల్పోతాడో కలియుగ ప్రవేశం అది. ఋషులకి ఈ సంగతి తెలుసు. కలియుగంలో మనిషి ఆధ్యాత్మికత మీద రుచి కలిగి ఉండడు అన్న సంగతి తెలుసు వాళ్ళకి. మహాభారతంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు యొక్క ఒక రూపమే చాలా మందికి పరిచయం. ఏంటి ఒక రూపమే పరిచయం? అతను గీతను చెప్పాడు, పాండవులకి పక్షపాతిగా వ్యవహరించాడు, ఇప్పుడు చాలా రకాలుగా వాళ్ళకి హెల్ప్ చేశాడు. ఎలాగో అలాగా ఆ దుష్టులందరినీ నాశనం చేసి ధర్మస్థాపన చేయడానికి ప్రయత్నం చేశాడు అన్న ఒక రూపమే మనకి కనిపిస్తోంది. కానీ కృష్ణుడికి ఇంకొక రూపం ఉంది. ఆ ఇంకొక రూపం గురించి నాకు ఎక్కడా విశేషమైన వివరాలు దొరకలేదు. ఎక్కడో 2-3 చోట్ల తప్ప. ఆ రూపం ఏంటి అంటే గురు స్వరూపం. కృష్ణుడి యొక్క అవతార స్వరూపాన్ని గురించి మనం చాలా ఎక్కువ మాట్లాడుకుంటాం తప్ప కృష్ణం వందే జగద్గురు, ఆ జగత్తంతటికి గురువు అయ్యేటటువంటి శ్రీకృష్ణుడి గురించి మనం ఎప్పుడు మాట్లాడుతాం. దాని గురించే మాట్లాడుకోవచ్చు.
కృష్ణుడికి గురుతత్వానికి ఎందుకో చాలా విరుద్ధంగా కూడా ఉందనిపిస్తుంది చాలా సార్లు. ఇంకా రాముడు గురువు పీఠం అధిరోహించడానికి కరెక్ట్ మనిషి అనిపిస్తాడు తప్ప కృష్ణుడు లాంటి వ్యక్తిత్వం గలవాడు గురువు అయితే ప్రమాదం ఏమో అని కూడా అనిపిస్తుంది మనకి. కానీ ఋషులు కృష్ణం మందే జగద్గురు అన్నాడు, రాముడికి పీఠం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే కృష్ణుడు చేసినటువంటి చాలా గొప్ప పనులలో ఒకటైనటువంటి పని ఏంటి అంటే అస్త్రములు అనేటటువంటిది లేకుండా చేశాడు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 1962 ఫిబ్రవరి 2వ తారీఖునే తీసినాడు. అంటే 3102వ సంవత్సరము అర్ధరాత్రి అస్త్ర ప్రయోగం ఆగిపోయిన తర్వాత మళ్ళా ఫిబ్రవరి 5వ తారీఖున 1962 అస్త్రగ్రహ కూటమి ఆ రోజు మళ్ళా అస్త్ర ప్రయోగం స్టార్ట్ అయింది భారతదేశంలో. ఈ మధ్యకాలంలో అస్త్ర ప్రయోగం లేదు. అస్త్ర ప్రయోగాన్ని పూర్తిగా కీలితం చేసి మళ్ళా అవసరమైన వ్యక్తులకి మాత్రమే అస్త్ర జ్ఞానాన్ని ఇవ్వగలిగేటటువంటి అథారిటీ సంపూర్ణ మానవజాతి చరిత్రలో కృష్ణుడికి ఉంది. ఇంకా ఎవరికి కూడా లేదు. ఈసారి మీరు మహాభారతాన్ని చదివినప్పుడు ఈ రూపంలో చూడండి కృష్ణుడి. కృష్ణుడి యొక్క ఇంకో అద్భుతమైనటువంటి రూపం గోచరిస్తుంది మీకు. ఎందుకు చెప్తున్నాను అంటే మహాకాలని ప్రతిజ్ఞ ఉత్తరార్ధము అంటున్నారు. అశ్వమేధం ఉత్తరార్ధము అంటే లాటర్ హాఫ్ అని. పూర్వార్ధం తెలిస్తే కదా ఉత్తరార్ధం అర్థం అవుతుంది. అంచేత పూర్వార్ధంలోకి వెళ్తున్నాను నేను. అస్త్రము శస్త్రము ఈ రెండింటికి చాలా తెలియాలి. పరీక్షిత్ అస్త్ర ప్రయోగంతో చనిపోయాడు, శస్త్ర ప్రయోగంతో చనిపోలేదు. ఎలా? 8 ఏళ్ల బాలకుడు నువ్వు వారం రోజుల లోపల లేదు. మళ్ళా 7వ రోజు అన్నాడు. 7వ రోజు రక్షకుడు అనే పాము ద్వారా బయట వేయబడి సరిపోతావు అన్నాడు. అది వజ్రాఘాతంలాగా తగిలి ఆ పని జరిగిపోయింది. ఈనాడు మన వార్షిక శక్తి వచ్చిందనుకోండి, బై ఛాన్స్ వచ్చేసింది అనుకుందాం దొరుకుని, ఎంత కొంపలు అంటుకుపోతాయో ఊహించండి. మన మాటలు వాడే తీరు కాస్త మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే నవ్వుకన్నా సరదాకన్నా ఆ మాటలు ఎలా ఉంటాయో చూడండి. ఆ మాటల ఫలితాలు ప్రపంచంలో ఎలా ఉంటాయో చూడండి. ప్రపంచంలో కన్నా మన కుటుంబాలలోనే మనకి చాలా ఇష్టమైన వాళ్ళకి మనం అప్పుడప్పుడు ప్రేమగా కానీ ఆనందంగా కానీ కోపంగా కానీ వాడేటటువంటి ఆ వాగ్బాణాలు ఉంటాయి. నిజంగా అది జరగటం మొదలెట్టాయి అనుకోండి, అందరికీ కోరిక ఉంటుంది అలా జరిగిపోతే బాగుంది మాస్టారు, మంచి శక్తి వచ్చి మేము అన్న మాట జరిగిపోతే బాగుందని. పార్వతీదేవిది చాలా జాలుగుండే పాపం. ఎంతైనా తల్లి కదా. శివుడు భోళాశంకరుడు, శివుడి కంటే జాలిగుండే పార్వతి. ఇద్దరు జాలి వాళ్ళు ఉంటున్నారట. ఇంకా ఆయన చాలా ముసలాయన, ఆయన భార్యకి క్యాటరాక్ట్ వచ్చి కంటికి ఏం కనిపించలేదు. పిల్లవాడు మనవాడు వెళ్తున్నారు. అక్కడ వెళ్తుంటే పార్వతి జాలి వస్తుంది. నాథా నువ్వేంటిది కరుణాసాగరుడు అంటావు నిన్ను, మరి నువ్వు ఏమీ చేయకుండా ఇలా వదిలేశావంటే అక్కడ వాళ్ళ కోసం ఏదైనా చేయండి. లాభం లేదు పార్వతి, వాళ్ళు మనుషులు అన్నారు. అటువంటి మనుషులు అంటాయంటే అదే ఏ జంతువులో ఎవరో ఒకటి నేను చేసేసి ఉండేవాళ్ళని. అందుకే జంతువులకి వాటికి బ్యాంకులు ఉండవు, హాస్పిటల్స్ ఉండవు, కానీ హాయిగా జీవిస్తున్నాయి కదా. బ్యాంకులో ఏం లేవు పాపం వాటికి. కానీ వాటికి ఏ విధమైనటువంటి ప్రోగ్రామింగ్ అక్కర్లేదు, ఏ విధమైనటువంటి గవర్నమెంట్ సహాయం అక్కర్లేదు, లా అక్కర్లేదు, పోలీస్ అక్కర్లేదు, మిలిటరీ అక్కర్లేదు, పాపం ఏం అక్కర్లేదు వాటికి. మనిషికి ఈ బాధపడింది అంతా. ఇంతతో వాళ్ళు మనుషులు, వాళ్ళు ఏం లాభం లేదంటాడు. నేను చెప్తున్నాను కదా మీరు ఇవ్వండి అంటాడు. సరే పడే అన్నాడు. ఇద్దరు వచ్చి పరిచయం చేస్తున్నారు. నేను శివుణ్ణి, నేను పార్వతిని, మీకు వరాలు ఇవ్వడానికి వచ్చామని. నమ్మలేదు వాళ్ళు. సరే ఎలాగో వాళ్ళని నమ్మించారు. దానికి ఉంది, మేము ఒక్కొక్క వరం ఇస్తాం మీ ముగ్గురికి, మీరు వరాలు కోరుకోండి అన్నారు. క్యాటరాక్ట్స్ ఉంది, బాగా ఉండిపోయిన ముసలాడు అనుకుంది, కళ్ళు అని కనిపించుకోండి, సుఖంగా లేదు, మళ్ళా యవనంలో వెళ్ళిపోతే సుఖంగా ఉంటుంది నాకు, నేను మళ్ళా 16 ఏళ్ళ వయసులో వెళ్ళిపోవాలి అని కోరుకుంది. సరే ఇచ్చేసారు కూడా 14 అయిపోయింది. ముసలాయనకు పాపం నువ్వే ప్రస్తుతాన్ని వెళ్ళిపోవాలని కోరుకుంటావా, నువ్వు తండ్రి అయిపోవాలన్నది. తండ్రి అయిపోయింది ఆవిడ. ఈ మనవాళ్ళు కావాలి లభో దీపాలని చెప్పి మా అవ నాకు కావాలన్నది. మళ్ళా యథాస్థితిలో లభ అలా ఉందో అలా వచ్చింది. 3 వరాలు వచ్చాయి.
3 వరాల ప్రయోగం వల్ల ఏమైంది అంటే ఎవరు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. ఆలోచన రాహిత్యం వల్ల కరెక్ట్ గా సవ్యంగా ఆలోచించలేకపోతే స్వయంగా భగవంతుడు ఇచ్చి వరం ఇచ్చినా మనకి ఏదో లభిస్తుంది అనేటటువంటి అపోహ ముందు మర్చిపోండి. అందుకే పాపం వాడు రావటం లేదు కూడా తెలుసు అతనికి, మనకంటే చాలా ఎక్కువ చాలు అతనికి. ఇంకట ఆ 5000 సంవత్సరాల కిందట శ్రీకృష్ణుడికి ఈ విషయం తెలుసు, మనిషి అద్భుతమైనటువంటి సాధకుడుగా మారబోతున్నాడు. అంచేత వాడికే కనుక ఈ అస్త్ర ప్రయోగం కనుక తెలుస్తే, అస్త్ర ప్రయోగం అంటే ఏంటి, మాట బాగా పనిచేయగలగటం అంటే నోటి వాక్యే పనిచేపిస్తుంది. అంతే ఏం చేశాడు, ప్రపంచంలో ఆనాడు ఉన్నటువంటి అస్త్రాలన్నింటినీ నాశనం చేశాడు. మహాభారత యుద్ధం యొక్క లక్షణము దుష్ట శిక్షణ అవునో కాదో నాకు తెలియదు, కాదు ఈ మేర కాస్త దారి మళ్ళీ అస్త్రాపడానికి తీసుకెళ్తూ ఉంటే దారి దోపిడీ వాళ్ళు వచ్చేస్తే ఏమీ చేయలేకపోయాడు, తలదించుకుని వచ్చాడు. అస్త్ర విద్యని సంపూర్ణంగా నాశనం చేశాడు. కానీ గురువు అనే అస్త్ర విద్యా రహస్యాలన్నీ కూడా ఉన్నాయి, ముఖ్యంగా ఏకాదశ అధ్యాయంలో. ఏంటి అంటే మీ వాక్కుని ఫలితం వచ్చేటట్టుగా ఉపయోగించగలగడం. అస్త్రాలన్నింటిలోకి కూడా చాలా గొప్ప అస్త్రము, దాన్ని మించిన అస్త్రము లేదు అని నేను చెప్తున్నాను కదా, బ్రహ్మాస్త్రము అని. ఆ బ్రహ్మాస్త్రమే నేను అన్నాడు భగవద్గీతలో. కానీ బ్రహ్మాస్త్రం అనే పేరుతో చెప్పలేడు, గాయత్రి అనే పేరుతో చెప్పాడు. అంతస్తుల్లో గాయత్రి అని నేనే, బ్రహ్మాస్త్రాన్ని నేను అన్నాడు శ్రీకృష్ణుడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మళ్ళా మనము ఆనాడు వదిలేసినటువంటి అస్త్ర విద్య నైపుణ్యాన్ని ఈనాడు మళ్ళా మనం ఉపయోగించుకోవటం నేర్చుకోకపోతే ఈనాడు మానవ జగత్తులో ఉన్నటువంటి వైషమ్యాలు అంత సులభంగా పోవు. కానీ ఈ అస్త్ర విద్యను ప్రయోగించడానికి ఆధారం ఆనాడు ఋషులు రెండో పెట్టారు, గాయత్రి యజ్ఞము. మళ్ళా ఈనాడు ఆ గాయత్రి ఆ యజ్ఞాన్ని అందరి జోలికి తీసుకెళ్తున్నాం, అందరి దగ్గరికి మనం తీసుకెళ్తున్నాం. ఈ అందరి దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు దీనికి అస్త్ర విద్య అనే పేరుతో మనం తీసుకెళ్తాం లేదు, కానీ చేసేదే వాతావరణ కాలుష్య నివారణార్థం, సద్బుద్ధి ప్రవర్ధనార్థం, విశ్వ కళ్యాణార్థం అనేటటువంటి 3 చోట్లకి ఈ బాణాన్ని మనం వదులుతున్నాం. తెలిసి వదిలినా తెలియక వదిలినా బాణం బాణమే కదా. అంచేత గాయత్రి మంత్రము యజ్ఞ విద్య అనేది అస్త్ర ప్రయోగానికి ఆధారభూతమైనటువంటి రహస్యాలు తెలుసుకోండి. ఆ గాయత్రి మంత్రమే ఇవాళ పొద్దున మనం చెప్పుకున్నాం, శ్వాసకి గాయత్రి మంత్రానికి తేడా లేదు అని. శ్వాసని సమానంగా కనుక మనం ఉపయోగించుకోగలిగితే, శ్వాసను ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలిస్తే ఆ శ్వాస అస్త్రముగా మారుతుంది. దాన్నే మనము శాస్త్రము అంటాము అని. అంతేత మహాకారుని ఉత్తరార్థంలో ఏ అస్త్ర విన్యాసంతో అతను బ్యాన్ చేసేసాడో ఆ బ్యాన్ ఈనాడు లిఫ్ట్ చేసేసాడు. ఆ బ్యాన్ ఎప్పుడైతే లిఫ్ట్ చేయబడిందో అస్త్ర ప్రయోగాలకి ఆధారం ఏంటి, మళ్ళా యజ్ఞాలే కదా. ఆ యజ్ఞాలలోకి చాలా గొప్పదైనటువంటి యజ్ఞము అశ్వమేధం. అశ్వమేధాన్ని మించినటువంటి యజ్ఞం లేదు, గాయత్రిని మించినటువంటి మంత్రం లేదు. ఈ 2 కలిస్తే ఏమవుతుందో అనేది ఈ పుస్తకంలో సంక్షేపంగా చెప్పబోతున్నాం. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇది వినండి జాగ్రత్తగా. అఖండ జ్యోతి మాసపత్రిక మొదటి ప్రతులలో గాయత్రి ఉపాసన గురించి ఉండేది. అప్పుడు మొదటి పేజీలో ముద్రించబడిన గాయత్రి మాత చిత్ర పటము కింద ఇలా వ్రాసి ఉండేది, సందేశ్ స్వర్గ కా నహీ ధరాతర్ లాయి, ఇస్ ధర్తీ కోహి స్వర్గ బనానే ఆయి. స్వర్గము యొక్క సందేశం ఇవ్వటానికి కాదు, ఈ పృథ్వీనే స్వర్గముగా మార్చటానికి వచ్చింది. ఇది చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి పుస్తకాలు అన్నవాళ్ళు. ఈ సెంటెన్స్ ని చాలా చాలా ప్రముఖమైనటువంటి సెంటెన్స్ ఇది. పూర్వకాలంలో అంటే మనకి తెలిసినంత వరకు అస్త్ర విద్య అన్నది అర్జునుడితో అంతరించింది కదా. అర్జునుడి కాలం వరకు కూడా ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించుకున్నారు, కానీ వీళ్ళు స్వర్గానికి వెళ్ళేవారు. దేవతలు కిందకి దిగి రావడం కాదు, వీళ్ళు స్వర్గానికి వెళ్తూ ఉండేవారు. అప్పుడప్పుడు శాపగ్రస్తులైనటువంటి కొంతమంది దేవతలు వాళ్ళు మనుషుల దగ్గరికి వస్తూ ఉండేవారు. ఆ శాప కాలం పూర్తయిపోతే మళ్ళీ తిరిగి మన దాకా ఓడిపోతూ ఉండేవారు. ఇప్పుడు ఖచ్చితంగా డేట్ మీరు నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి. 4th జూలై 1998, జూలై 4
1998 జరగవచ్చే అద్భుతం అని అనేవాళ్ళం కొన్నాళ్ళ కిందటి వరకు. ఇప్పుడు నాకు నమ్మకం ఏర్పడుతుంది అది ఖచ్చితంగా జరుగుతుందని. ఏంటది? ఆ దేవతలు భూమి మీదకి దిగి భూమితో మనుషులతో పాటు సమానంగా నడవగలుగుతారు అని ఈ అఖండ జ్యోతి అనేటువంటి మాసపత్రికను ఈ ఉద్దేశంతో స్థాపించాను అని చెప్పేటువంటి దమ్మున్నటువంటి వ్యక్తి ఆయన ఎక్కడో తండ్రి శ్రీనివాస శర్మ ఆచార్య ఎక్కడో అనిపిస్తుంది నాకు. ఇంకేంటంటే అనేక ఆధ్యాత్మిక సంస్థలతో సంబంధం ఉంది నాకు, అనేక మంది గురువుని నేను కలిశాను. కానీ ఈ మాట ఎవరూ చెప్పలేదు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. స్వర్గం యొక్క సందేశం ఇవ్వటానికి కాదు, ఈ పృథ్వీనే స్వర్గముగా మారటానికి వచ్చింది. ఏది వచ్చింది? గాయత్రి వచ్చింది. గాయత్రి ఇప్పుడు వస్తుంది. గాయత్రిని మీరు అస్త్రముగా ప్రయోగించగలిగితే, అంటే ఏంటి? వాక్కుని అస్త్రముగా ప్రయోగించగలిగితే, ఇప్పుడు ప్రయోగిస్తూనే ఉన్నాం మనం అస్త్రంగా. సరే, ఇప్పుడు వాక్కు శక్తిని అస్త్రముగా ఉపయోగించుకోవచ్చు అంటే, గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు అంటే ఓం భూర్భువస్సువరేణ్యం భర్గోదేవత ప్రచోదయాత్రే కాదు, శ్వాసను మీద అస్త్రంగా ఉపయోగించుకోవచ్చు అని అర్థం. అంచేత దీన్ని ఎవరు ఉపయోగించుకోవచ్చు? శ్వాసని అస్త్రముగా ఉపయోగించుకోవచ్చు అంటే ఎవరు ఉపయోగించుకోవచ్చు? శ్వాస పీలుస్తున్నటువంటి ప్రతి వ్యక్తి ఉపయోగించుకోవచ్చు అనే కదా అర్థం. అంతేగా గాయత్రి మంత్రం ఎవరు చేయొచ్చు? శ్వాస పీలుస్తున్నటువంటి ప్రతి వ్యక్తి చేయొచ్చు.